నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఇలా ఈ విధంగా బాగా ఎర్రగా పండేలాగా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే చాలా ఈజీగా అండ్ అలాగే ఇది తయారు చేస్తున్నప్పుడు గిన్నె కూడా మాడిపోకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ వీడియోస్ చాలా రకాలుగా తయారు చేసి చూపించాను. వాటన్నిటిని కూడా మీరు చూసి ఎంతగానో ఆదరించారు. అలాగే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మన ఛానల్ని. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ అలాగే మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక ఎక్కువ లేట్ చేయకుండా అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మనం ముందుగా ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడంతా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు సీజన్ నడుస్తుంది కాబట్టి సమయానికి మనకి గోరింటాకు కోన్స్ అవైలబుల్గా లేనప్పుడు మనము ఇన్స్టెంట్గా ఈ మెహందీ లిక్విడ్ని ఈ విధంగా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మన చేతులు చాలా అంటే చాలా రెడ్డిష్గా పండుతాయి కాబట్టి మనం హ్యాపీగా ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలండి. లాస్ట్ టైము షుగరు టీ పౌడర్తో ఈ మెహందీ లిక్విడ్ని ఇంకొక మెథడ్లో చేసి చూపించినప్పుడు నన్ను రిపీటెడ్గా అందరూ ఒక క్వశ్చన్ కామెంట్స్లో అడుగుతూ ఉన్నారండి. అదేంటంటే, అక్క ఈ టీ పౌడరు ఏ బ్రాండ్దైనా వేసుకోవచ్చా అని చెప్పేసి. ఏ బ్రాండ్దైనా పర్వాలేదండి, ఇది అది అని ఏం లేదు. మనం డైలీ రెగ్యులర్గా టీ పెట్టుకోవడానికి మనం ఏ టీ పౌడర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటామో అదే వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, టీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ సోంపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 6 నుంచి 8 వరకు లవంగాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల మనకి గోరింటాకు బాగా ఎర్రగా పండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదీను స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లుగానే ఈ గోరింటాకుని తయారు చేసి పెట్టుకోండి. మీ చేతులు చాలా బాగా రెడ్డిష్గా పండి చూస్తానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా బాగా మరిగించుకున్నామంటే కొంచెం సేపటికి మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో నుంచి కూడా రసం అంతా ఈ వాటర్లోకి దిగి వాటర్ అంతా కూడా ఈ విధంగా థిక్ లిక్విడ్ లాగా తయారవుతుందండి. సో చూస్తున్నారు కదా, మనం ఇందులోకి పోసుకున్న 1/2 గ్లాస్ వాటర్ అంతా కూడా బాగా మరిగి ఈ విధంగా కొద్దిగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ లిక్విడ్ అంతా కూడా వేరొక బౌల్లోకి స్ట్రైనర్తో ఈ విధంగా చక్కగా వడగట్టేసేసుకోవాలండి. ఆ తర్వాత ఈ లిక్విడ్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఎంతైతే గోరింటాకు పెట్టుకోవాలనుకుంటామో అంత తీసుకొని వేరొక బౌల్లోకి ఈ మిగిలిన లిక్విడ్ అంతా కూడా ఒక డబ్బాలో పోసేసుకొని స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మనము ఈ మెహందీని పెట్టుకోవడానికి ఈ లిక్విడ్ వాడుకోవచ్చు. ఇది మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక ఒక 6 నెలల పైనే ఉంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత లిక్విడ్ తీసుకొని అందులోకి ఇలా బాగా ఎర్రగా ఉన్న కుంకాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే మనకి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ తయారైపోయినట్లేనండి. చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా మనము ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని తయారు చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మెహందీ లిక్విడ్ని నా చేతులకి ఇప్పుడు పెట్టుకొని చూపిస్తానండి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగి కూడా మీకు ఎలా పండింది, ఏ విధంగా పండింది అనేది మీకు ఇప్పుడే చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. గోరింటాకు పెట్టుకోవడం కోసం అనేసి నా చేతులకి ముందుగానే నేను పెన్నుతో ఇట్లా అవుట్లైన్ డిజైన్ గీసుకొని ఉంచుకున్నానండి. మీరు కావాలంటే చుక్కలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ డిజైన్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా వేసాను. డిజైన్ అంతా వేసిన తర్వాత బాగా ఎక్కువసేపు కూడా ఉంచుకొని అవసరం లేదండి. జస్ట్ తడి ఆరిపోయి కుంకుమ ఈ విధంగా పౌడర్ లాగా కనిపించే వరకు ఉంచుకుంటే చాలు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వేళ్లకు వేసేలోపే ఈ మధ్యలో ఉన్న డిజైన్ అంతా కూడా పూర్తిగా ఆరిపోయిందండి. ఇక కొంచెం సేపు ఉంచేసేసుకొని కడిగిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా పండిందో. లాస్ట్ వీడియోలో నాకు చాలామంది కామెంట్ చేశారు, ఇది పండిన తర్వాత ఎన్ని రోజులు మన చేతులకు అలాగే ఉంటుంది మేడం అని చెప్పేసి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో మీకు చెప్పానండి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మనం వాటర్లో పెట్టకుండా ఉంటే కనుక 4-5 డేస్ ఉంటుంది. ఒకవేళ మన హ్యాండ్స్ వాటర్లో పెట్టాల్సి వస్తే కనుక అంట్లు తోమటం కానీ బట్టలు ఉతకటం కానీ చేస్తే కనుక 1 or 2 డేస్లో పోతుందండి. అయితే మటుకు 1-2 రోజులు ఉన్నా కానీ చాలా బాగా ఎర్రగా పండి మన చేతులు చాలా ముద్దుగా ఉంటాయండి.
చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని బాటిల్లోకి పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 5-6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, కడిగిన తర్వాత ఎంత బాగా ఎర్రగా పండి చేతులు ఎంత అందంగా ఉన్నాయో. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను కదండి, ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అని. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే మన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ అలాగే ఈ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ని ఇంకా చాలా రకాలుగా తయారు చేయడం నాకు వచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి. నేను ఈసారి మరొక వీడియోలో మరొక విధంగా తయారు చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరు ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.